యాక్టివ్ ఉన్నారా? ఎందుకు వచ్చారు మీరు అందరూ? ఎందుకు తెలుసుకొని ఏం చేస్తారు? నలుగురికి మంచి చేయాలి. ఏం చేయాలి? నలుగురికి మంచి చేయాలి. అలా ఎట్లా చేస్తారు మంచి? ఆరోగ్యపరంగా, ఆదాయం పరంగా. అంటే వెస్టేజ్ ని నమ్ముకుంటే ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. అవునా కదా? అందరు నమ్ముతున్నారా? నమ్మే వాళ్ళు దయచేసి చేతులు ఎత్తాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను కూడా సేమ్ మీ లెక్కనే కొత్తగా వచ్చినప్పుడు ఎక్కడో మూల కూర్చున్నాండి. ఎక్కడ? నా పేరు నసీరుద్దీన్ అండి. నాది మందమరి సారంగపల్లి. మాకు అగ్రికల్చర్ ఉందండి, ఒక 40 acres. దాంతో పాటుగా నాకు ఒక 3 హార్వెస్టర్లు ఉన్నాయి. నేను మండల కోర్సం చేసిన మొన్ననే మా పదవి కూడా అయిపోయింది. యాక్చువల్గా పదవి అయిపోయినాక అందరూ ఏం చేస్తారంటే అపోజిషన్ వాళ్ళను రోజు ఒక మీడియా మీటింగ్లో, ప్రెస్ మీట్లో తిట్టుకుంటూ ఉంటారు. అంతేనా? అంటే ఈ ప్రభుత్వం ఇది చేస్తలేదు, మా ప్రభుత్వం అది చేసింది, ఇది చేసింది చెప్పుకుంటుంటారు. కానీ నేనేం చేసిన అంటే దాంతో పాటుగా ఎప్పుడైతే పదవి అయిపోయిందో, నాకు పదవి అయిపోయిన 2-3 రోజుల్లోనే మా లలిత మేడం ఆర్కేపీ ఈ డెస్టినీ పరిచయం చేసారు. డెస్టినీ పరిచయం చేసినప్పుడు యాక్చువల్గా రాజకీయాలు నమ్ముతారా అంటే? డెస్టినీ నమ్ముతారా? సబ్బులు అమ్ముతే పైసలు వస్తాయి. సబ్బులు అమ్ముకోమంటే ఒక రాజకీయంగా పెద్దగా పోస్ట్ చేసిన సబ్బుల కోసం తిప్పి తిరుగుతాడా? అంటే ఒక నామూషంగా ఫీల్ అవుతారు. అవునా కదా? ఎవరైనా కానీ ఎప్పుడైతే నేను ఈ మీటింగ్ వచ్చినో మీ యొక్క చివరిని ఒక మూల నిలబడ్డా. ఆ రోజు ఇంకా మీకు ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీ నడుస్తున్నాయి, కానీ ఆ రోజు ఫ్యాన్ కూడా మొత్తం బంద్ అయిపోయినాయి. ఏసీ మంది మొత్తం ఎంత అంటే ఇక ఉడకపోతే వర్షపడతాయి, మొత్తం తడిచిపోయినప్పుడు నాకు అనిపించింది ఉండి 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 ఏసీలో తిరగడం తీసుకెళ్ళి ఈ మూల ఉండి ఈ చెంపల ఈ ఉడకపోతలు ఉంచారు. ఇది అర్థం నాకు. కానీ ఎప్పుడైతే నేను వచ్చినప్పుడు స్టార్టింగ్ అదే రోజు సేమ్ కుమార్ సార్ మాట్లాడుతున్నారు, రామచంద్ర సార్ మాట్లాడతారు, మన పురా లక్ష్మమ్మ మాట్లాడారు, రష్మిత మేడం, భాగ్యలక్ష్మి, వీళ్ళందరూ నాకు ఎవరో తెలియదు. కానీ సేమ్ మీరు ఎట్లుంటున్నారో మూల ఉంటుంది అట్లనే విన్న తర్వాత ఎప్పుడైతే ఎంఎస్ఆర్ గురువు గారు ఈ వెస్టేజ్ ఒక గొప్పతనం అని చెప్పిరో అది నేను చాలా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది డబ్బు కోసం కాదు, నలుగురికి మంచి చేస్తున్నాం, ఒక యజ్ఞంగా చేస్తున్నాం. ఈ యజ్ఞంలో నేను చేసే యజ్ఞంలో మీరందరూ భాగస్వాములై దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఒక మంచి పేరు తీసుకొచ్చి చాలా మందికి మనం ఉపాధి కల్పించాలని ఏది చెప్పిరో దాన్ని నేను కనెక్ట్ అయిపోయి నేను కూడా రెస్టేట్ చేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా టైం పడుతుంది, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నేను ఫస్ట్ జాయిన్ అయినాక నా చెక్కు 90 రూపాయలు అండి. ఎంత? నా హైయెస్ట్ చెక్కు 12,055. కానీ నేను వెస్టేజ్ కోసం ఖర్చు పెట్టింది మాత్రం 40,000 అండి. నా కార్లో తిరగడానికి ఎంత? 40,000 పెట్టినా. కానీ నేను అమౌంట్ కోసం చూస్తలేను. మీలాంటి వాళ్ళు చాలా మందిని 1,00,000 ఇప్పించి స్టేజ్ మీద నిలబెట్టి ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఒక గొప్ప లీడర్గా తయారని మీరు యజ్ఞంగా పనిచేస్తున్నాం. దయచేసి మీరు అందరూ నమ్మండి. మీరు సక్సెస్ చాలా మంది సక్సెస్ మీరు ముందుకెళ్తారు. వాళ్ళని నమ్ముకొని మీరందరూ ముందుకెళ్ళాలని ఈ అవకాశం ఇచ్చిన కుమార్ సార్, రామచంద్ర సార్కి, ఇంకా ఉన్న ఆ లీడర్స్ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. థ్యాంక్ యూ.